దేశ భాషలందు తెలుగు లెస్స, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ ఈజ్ తెలుగు అనేటువంటి ప్రశంస మన భాషకు ఉంది. తెలుగు లాంగ్వేజ్ 8th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి 22 లాంగ్వేజెస్ లో ఉన్న లాంగ్వేజ్. అదే సమయంలో క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ కలిగినటువంటి భాష తెలుగు భాష. మలయాళం, తమిళ్, కన్నడ, ఒడియా, హిందీతో పాటు ఒక సముచితమైనటువంటి స్థానం కలిగినటువంటి భాష తెలుగు భాష. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ద్రవిడియన్ లాంగ్వేజెస్, నేటివ్ లాంగ్వేజెస్. అంటే ఈ దేశ మూల వాసులు ఎవరైతే ఉన్నారో, ఈ దేశ సంస్కృతి ఏదైతే ఉన్నదో ఆ సంస్కృతిలో మూలంగా ఉన్నటువంటి భాషలు ఇవి. మరి సాంస్క్రిట్ అనేది ఇండో యూరోపియన్ లాంగ్వేజ్, దాని నుంచి వచ్చినటువంటి భాష హిందీ భాష. అయితే ఈరోజు తెలుగు భాషకు ముప్పు ఎలా పొంచి ఉంది, ప్రమాదం ఎక్కడి నుంచి ఉందంటే ఇంగ్లీష్ నుంచి కాదు, హిందీ నుంచి. ఆ హిందీ ఇచ్చిన సాంస్క్రిట్ నుంచి తెలుగు భాషకు ముప్పు ఉంది తప్ప ఇంగ్లీష్ వల్ల కాదు. ఎందుకు అన్నది ఒక్కసారి చూస్తే మనకి అర్థమవుతుంది. తెలుగు భాష ఒకప్పుడు ఎంతో స్వచ్ఛంగా ఉండేది. మేము చిన్న వయసులో ఉన్నప్పుడు అచ్చమైనటువంటి తెలుగు గ్రామాల్లో మాట్లాడటం మేము చూసేవాళ్ళం. కానీ ఆ రోజు చూసిన పదాలు ఏవి కూడా ఈ రోజు మనకు కనిపించడం లేదు. అన్ని కొత్త కొత్త పదాలు వచ్చాయి. ఎందువల్ల అంటే సాంస్క్రిటైజేషన్ అనేటువంటిది జరగడం వల్ల అసలైనటువంటి తెలుగు పదాలు పోయి సంస్కృత పదాలు తెలుగులోకి చొప్పించబడ్డాయి. హిందీ పదాలు ఈ రోజు తెలుగులో మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అవి సైలెంట్ కిల్లర్స్ లాగా మన భాషను చంపుతున్న విషయాన్ని మనం గమనించుకోలేకపోతున్నాం అన్నది ఒక అప్రమత్తమైన పరిస్థితి ప్రజలు చూడాలి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కోరుతూ ఉన్నది. ఎందుకనంటే తెలుగు ఎలా సంకరమైంది అనే దానికి 2-3 ఉదాహరణలు నేను చెప్తాను. అనేకమైనటువంటి పదాలు ఉన్నాయి. మనం దీపావళి అని చెప్పుకునే వాళ్ళం, బట్ ఈ రోజు దీపావళి అని ఎవరు మాట్లాడటం లేదు. దివాళీ గ్రీటింగ్స్ పంపిస్తున్నారు అందరూ. మరి దివాళీ అనేది తెలుగు పదమా? అదే విధంగా ఇంకా అనేక పదాలు ఉన్నాయి. ఉదాహరణకి వరహాలరావు అని ఒక పేరు మనం చూస్తే అది సంస్కృతం. వాస్తవంగా తెలుగులో పెట్టుకోవాలి ఆ పేరు అంటే పందిరావు అని పెట్టుకోవాలి. ఈ విధంగా అనేకమైనటువంటి సంకరణలు తెలుగుకి రావడం వల్ల తెలుగు రూపాంతరం చెంది తన ఉనికిని, స్వచ్ఛతను కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చింది. అది కేవలం హిందీ వల్లే, ఇంగ్లీష్ వల్ల కాదు. తెలుగు భాషను పరిరక్షించాలి, తెలుగువే ఉండాలి, ఇంగ్లీష్ వద్దు అని ఈనాడు లాంటి దినపత్రిక కూడా ఒక ప్రచారం చేసిన సందర్భం మనం చూసాం. కానీ ఒక్కసారి ఈనాడు పేపర్లో రాసేటువంటి అంశాలన్నీ చూడండి. వాళ్ళు నిజంగా అచ్చ తెలుగు పదాలు రాస్తున్నారా లేకపోతే సంస్కృతంతో కూడిన తెలుగు రాస్తున్నారా అనేది మనం చూస్తే తెలుగుని సంకరం చేయటంలో దినపత్రికలు కూడా ఎలాంటి పాత్ర పోషించాయనేది మనకు అర్థమవుతుంది. దేశవ్యాప్తంగా ఈరోజు ఒక చర్చ జరుగుతుంది. ఏమిటా చర్చ అంటే హిందీ భాష అనేక భాషల్ని మింగేసింది, 20కి పైగా భాషలను మింగేసింది అనేటువంటి వాదన ఈ రోజు నడుస్తూ ఉంది. ఉదాహరణకి హిందీ రాష్ట్రాల్లోనే ఉన్నటువంటి భాషలు భోజ్పురి గాని, మైథిలి గాని, అలాగే అవాది గాని, గర్హాలి గాని, సంతాలి గాని, బ్రాజ్ గాని, ఛత్తీస్గఢీ గాని, బుందేలి గాని, ఇట్లాంటి అనేకమైనటువంటి భాషలు ఈ రోజు కనుమరుగైపోయాయి. సంస్కృతం రాకముందు ఉన్నటువంటి పాలి, ప్రాకృత భాషలు ఈ రోజు కనుమరుగైపోయాయి. ఈ డైలెక్ట్స్ అన్ని కూడా మారిపోతూ ఉన్నాయి. ఇవన్నీ దేని వల్ల జరుగుతున్నాయి అని అంటే హిందీ వల్ల జరుగుతున్నాయి. మరి ఈ రకంగా హిందీ అనేక భాషలను మింగేస్తున్నది అనేటువంటి వాదన ఒకవైపు నడుస్తూ ఉంటే, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP అని కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకొచ్చి 3 భాషలు చదువుకోవాల్సిందే, 3 భాషలు మనం తీసుకోవాల్సిందని చెప్తూ ఉన్నారు. ఎందుకు 3 భాషలు చదవాలి? ఈ రోజు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా యుక్త వయసులో ఉన్నటువంటి విద్యార్థులకు చెప్తూ ఉన్నది ఏమిటంటే, ఎక్కువ భాషలు మనం చదవడం ద్వారా ప్రయోజనం ఉండదు, కాగా అత్యంత భారం పిల్లల మీద పడుతుంది అన్న విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకొస్తూ ఉన్నది. ఎందుకనంటే భాషలు నేర్చుకోవడం వల్ల ఏం ప్రయోజనం ఉంది? అవసరమైన వాడు భాష నేర్చుకుంటారు. ఇప్పుడు జర్మనీ వెళ్ళాలనుకునే వాళ్ళు జర్మన్ నేర్చుకుంటారు, ఫ్రాన్స్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఫ్రెంచ్ నేర్చుకుంటారు, ఇటాలియన్ నేర్చుకుంటారు, స్పానిష్ నేర్చుకుంటారు, అలాగే హిందీ అవసరమైన వాళ్ళు హిందీ నేర్చుకుంటారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ 3 భాషలు సూత్రాన్ని పాటిస్తూ 10వ తరగతి వరకు హిందీ నేర్పించింది. కోట్లాది మంది 10వ తరగతి వరకు చదివి రకరకాల వ్యాపారాల్లో, రకరకాల ఉద్యోగాల్లో ఉన్నారు. వాళ్ళు హిందీ నేర్చుకున్నారు. వారిని ఎవరైనా మీరు ప్రశ్నించండి, హిందీ వల్ల నీకేమైనా ప్రయోజనం దొరికిందా? వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లోనే ఉండి ఇక్కడే పని చేసుకుంటూ ఉన్న వాళ్ళకి ఆ రోజు 10వ తరగతి వరకు అతి కష్టం మీద చదువుకుని చాలా మంది హిందీలో ఫెయిల్ అయిపోతే 5 గ్రేస్ మార్కులు ఇచ్చి పాస్ చేయించినటువంటి పరిస్థితి
అనేక సంవత్సరాలుగా మనం చూసాం. మరి అంత కష్టపడి నేర్చుకున్న హిందీ వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఎన్సీఆర్టీ 2019లో ఒక స్టడీ నిర్వహించి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఎన్సీఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ కింద ఉన్నటువంటి సంస్థ. ఇంగ్లీష్ మీడియంలో వచ్చే పుస్తకాలన్నీ కూడా రాసేటువంటి సంస్థ. వారు ఏం చెప్పారంటే, ఎక్కువ భాషలు విద్యార్థులకు నేర్పించడం వల్ల అది భారం అవుతుంది, అంతేకాకుండా కోర్ కాంపిటెన్సీ పోతుంది, కాంపిటేటివ్ స్కిల్స్ పోతాయి. అందువల్ల భాషలు తగ్గించి మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ లాంటి సబ్జెక్ట్స్ నేర్పించాలి. దానివల్ల సైంటిఫిక్ టెంపర్ పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, విజ్ఞానం వస్తుంది. భాష అవసరమైన వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి ఒక మాతృభాష అలాగే ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి ఇంగ్లీష్ భాష సరిపోతాయి అనేటువంటి అంశాన్ని ఎన్సీఆర్టీనే తన స్టడీలో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ విధంగా ఉన్న పరిస్థితిలో ఎందుకు మనం హిందీ నేర్చుకోవాలి? హిందీ నేర్చుకోవడం వల్ల ఒకవైపు మన తెలుగు భాష రూపాంతరం చెంది ఉనికిని కోల్పోవటమే కాకుండా ఏ రకమైనటువంటి ప్రయోజనం ఈ రోజు లేదు. ఇక్కడ ఒక కంపారిజన్ కనుక మనం చేస్తే, మన పక్కన ఉన్నటువంటి తమిళనాడు 2 భాషల్నే నేర్పిస్తూ ఉన్నారు. 1968లోనే 2 లాంగ్వేజ్ పాలసీ తీసుకున్నారు. వాళ్ళు తీసుకుని ఓన్లీ తమిళ్ మదర్ టంగ్, ఇంగ్లీష్ ఈ 2 నేర్పించారు. మరి ఈ రోజు తమిళియన్స్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నతమైనటువంటి స్థానాలలో ఎక్కడెక్కడ ఉన్నారు అనేది ఒక్కసారి మీరు చూడండి. అన్ని రంగాలలో, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి రంగంలోనూ కూడా గూగుల్ సీఈఓతో సహా తమిళియన్స్ 2 భాషలు నేర్చుకున్న వాళ్ళే వచ్చారు. హిందీ నేర్చుకోవడం వల్ల ఆస్ట్రేలియాలో గాని, కెనడాలో గాని, అమెరికాలో గాని, ఇంగ్లాండ్ లో గాని ఎవరు కూడా పార్లమెంటేరియన్స్ అవ్వలేదు, సెనేటర్స్ అవ్వలేదు, మినిస్టర్స్ అవ్వలేదు, గవర్నర్స్ అవ్వలేదు, ప్రైమ్ మినిస్టర్ అవ్వలేదు. ఇంగ్లాండ్ లాంటి దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఇంగ్లీష్ రావడం వల్ల అయ్యారు తప్ప హిందీ నేర్చుకోవడం వల్ల అయినటువంటి పరిస్థితి అయితే మనం ఎక్కడ కూడా చూడలేదు. ఈ రోజు హిందీ నేర్చుకోవాలని దక్షిణ రాష్ట్రాల మీద ఆధిపత్యం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. మరి ఉత్తరప్రదేశ్ గాని, బీహార్ గాని, మధ్యప్రదేశ్ గాని తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ లాంటి భాషలను 3వ భాషగా నేర్చుకుంటున్నారా? 3rd లాంగ్వేజ్ గా నేర్చుకుంటున్నారా? ఒకవేళ వాళ్ళు హిందీ మాట్లాడేవాళ్ళు తెలుగు, తమిళ్ లాంటి భాషను 3rd లాంగ్వేజ్ గా తీసుకునేటట్లయితే అప్పుడు మనం హిందీ తీసుకోవడంలో అర్థం ఉంది. వారు మాత్రం 2 భాషలే నేర్చుకుని మన మీద భారం మోపి పిల్లలకు భారం పెట్టి 3వ భాష నేర్చుకోమని చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇది ఒక వైపు అయితే, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ ఇంగ్లీష్ నేర్పించడం వల్ల తెలుగు భాషకు ముప్పు ఉందనేటువంటి ఒక అనవసరమైనటువంటి వాదన తీసుకొచ్చారు. ఇది తమిళనాడులో గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి హిందీ నేర్చుకోని వాళ్ళు, కేవలం తమిళ్, ఇంగ్లీష్ మాత్రమే నేర్చుకున్న వాళ్ళు ఈ రోజు అన్ని రంగాలలో అత్యధిక ఉన్నతమైన స్థానాల్లో ఉన్నప్పుడు ఎక్కడ తమిళకు ముప్పు వచ్చింది? తమిళకి ఎలాంటి ముప్పు రాలేదు. ఇన్ఫాక్ట్ మన దేశంలో ఉన్న భాషల్లో ఏమాత్రం సంకరం చెందకుండా తన వర్జినిటీని ఇంకా కాపాడుకున్న భాష ఏదైనా ఉంది అంటే అది తమిళ భాషే. ఈ రోజు ఆకాశవాణి అనేటువంటి పదాన్ని సంస్కృత పదం అని దాన్ని ఒప్పుకోకుండా వానోళి నిలయం అని తమిళ్లో వాళ్ళు పిలుచుకుంటున్నారు అని అంటే ఎంత శ్రద్ధ, ఎంత భాష మీద ఎంత మక్కువ ఉన్నది అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. కానీ తెలుగులో అనేకమైనటువంటి పదాలు వచ్చేసి అచ్చ తెలుగు ఎక్కడికో వెళ్ళిపోయింది. సంస్కృతంతో కూడిన తెలుగు ఈ రోజు మనందరం కూడా మాట్లాడుతూ అదే తెలుగు అనుకుంటున్నాం. సైలెంట్ కిల్లింగ్ అనేది తెలుగు భాషకు జరుగుతుంది కేవలం సాంస్క్రిటైజేషన్, సంస్కృతం, హిందీ వల్ల మాత్రమే. ఇంగ్లీష్ గురించి మాట్లాడేటువంటి పెత్తందారులు గాని, ఆధిపత్య వర్గాలు గాని ఒక కుట్రపూరితమైన వాదన చేస్తున్నారు. అదేమిటి అని అంటే, ఈ అణగారినటువంటి వర్గాలు, వెనుకబడినటువంటి జాతులు ఈ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ని కనుక నేర్చుకుని వారు లోకల్కే పరిమితం అవ్వకుండా గ్లోబల్ గా వెళ్ళిపోతారేమో అనేటువంటి దానితో అరికట్టాలని, వీళ్ళని లోకల్ కి పరిమితం చేయాలి, గ్లోబల్ గా వెళ్ళనివ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి వాదన తప్ప ఇంగ్లీష్ వల్ల తెలుగు భాషకు ఎలాంటి ముప్పు లేదు, హాని లేదు. అది ప్రస్ఫుటంగా ఈ రోజు మనకి తమిళనాడులో కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం 3 భాషలు నేర్చుకోండి అని చెప్తుంది. మేము నేర్చుకోము అని తమిళ్ ప్రతిఘటిస్తే వాళ్ళకి 2159 కోట్లు సర్వశిక్ష అభియాన్ కింద ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఆపేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్, మీరు 2000 కోట్లు కాదు 10,000 కోట్లు ఆపినా కూడా మేము హిందీ నేర్చుకోము, ఎందుకంటే దానివల్ల మాకు ఎలాంటి ప్రయోజనం లేదు. మా భాష, మా మాతృభాష, మాకు ఆ ఇమోషనల్ బాండేజ్ ఉంది. అలాగే మనకు కూడా తెలుగు భాష అంటే ఇమోషనల్ బాండేజ్ ఉంది. అది ఒక సంస్కృతి. సంస్కృతిని ఎవరు మార్చలేరు. సంస్కృతి మీద ఆధిపత్యం చేద్దాము, సంస్కృతిని మీద అటాక్ చేద్దాము అని ఎవరు ప్రయత్నం చేసినా కూడా ఆ పాచికలు పారవు. కాబట్టి తెలుగుకి ముప్పు ఇంగ్లీష్ వల్ల లేదు, హిందీ వల్ల, సంస్కృతం వల్ల మాత్రమే ఉంది. అందువల్ల ఎవరైతే ఇంగ్లీష్ భాష గురించి మాట్లాడుతున్నారో మరొక్కసారి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిక చేస్తూ ఉంది. ఖచ్చితంగా
మనము ప్రతిఘటించాల్సింది హిందీని, ఇంగ్లీష్ ని కాదు. తెలుగు ఇంగ్లీష్ అని తమిళనాడు లాగా ద్విభాషా సూత్రంతో గనక మనం ముందుకు వెళితే ఎలాంటి ముప్పు లేకుండా, ప్రమాదం లేకుండా, ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు, అణగారినటువంటి వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కుటుంబాల్లో వచ్చిన పిల్లలందరూ కూడా మంచి చదువుకుని లోకల్ టు గ్లోబల్ వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది. మనం తెలుగును తప్పకుండా పరిరక్షించుకుందాం. అదే సమయంలో ఇంగ్లీష్ మీడియం అనేది తప్పనిసరిగా అవసరం. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు, పేద విద్యార్థులకు చాలా అవసరం. ఎందుకంటే పేద విద్యార్థులు చదివేది ప్రభుత్వ పాఠశాలల్లో, ఎక్కువ స్థాయిలో ఫీజులు కట్టి కాన్వెంట్ స్కూల్స్ కి వెళ్లి చదువుకోలేనటువంటి పేదరికంలో ఉన్నారు వీళ్ళందరికీ విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. విద్య అనేది వ్యాపారం కాదు, వ్యాపారంగా చూడాల్సినటువంటి అంశం కాదది. ఒక ప్రాథమికమైనటువంటి అవసరంగా ప్రభుత్వం అందించాలి. అందుకోసం ఇంగ్లీష్ మీడియం ని ప్రోత్సహిస్తూ ఏ సూత్రమైతే కేంద్ర ప్రభుత్వం ఆధిపత్యం కోసం చేస్తుందో దానిని ఆపాలి అని చెప్పేసి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఈ రోజు 2030 కల్లా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 50% హైయర్ ఎడ్యుకేషన్ లో మనం సాధించాలని ఈ ఎన్ఈపిలో పెట్టారు. కానీ ఎలాంటి హిందీ నేర్చుకోకుండా తమిళనాడు 47% GER లో ఉంది. 47% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో తమిళనాడులో ఉంది. మరి హిందీ నేర్చుకున్న ఉత్తరప్రదేశ్ ఎక్కడుంది? 24% ఉంది. బీహార్ ఎక్కడుంది? 17% ఉంది. అభివృద్ధి అనేది మనం చూస్తే గుజరాత్, మహారాష్ట్ర ఇండస్ట్రియల్ గా డెవలప్ అయినాయి అని అనుకుంటే మరొక రాష్ట్రం పేరు చెప్పమంటే ఏ రాష్ట్రం పేరు చెప్తాం? తమిళనాడు పేరే చెప్తాం. చుట్టుపక్కల ఇంటర్నేషనల్ కంపెనీస్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ ఈక్వల్ గా డెవలప్ అయినటువంటిది. నార్త్ ఇండియాతో పోల్చుకుంటే బెంగళూరు కానీ, మెడ్రాస్ కానీ, హైదరాబాద్ కానీ ఏ విధంగా ఇండస్ట్రియల్ గా డెవలప్ అయ్యాయి. అనేక రకమైనటువంటి ఇండస్ట్రియల్ పార్క్స్ వచ్చి, ఇంటర్నేషనల్ కంపెనీస్ వచ్చి అభివృద్ధి చెందుతున్నాయి. అక్కడంతా కూడా ఉద్యోగాలు కావాలంటే ఏం కావాలి? ఇంగ్లీష్ కావాలి. मैं हिंदी में बात करता हूँ, बहुत अच्छा से बात कर सकता हूँ అని అంటే ఏ కార్పొరేట్ వాడు కూడా ఉద్యోగం ఇవ్వడు. ఎందుకంటే నువ్వు తెలుగు మాట్లాడినా, హిందీ మాట్లాడినా అతనికి ఒకటే. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడితే జాబ్ ఇస్తారు. కాబట్టి మన బిడ్డలు ఎదగాలి, వాళ్ళకి ప్రయోజనం కావాలి అంటే ముందు చదువుకునే రోజుల్లో భారం తగ్గించాలి, హిందీ తీసేయాలి, తెలుగు ఇంగ్లీషు సరిపోతాయి. దీనివల్ల వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లోకల్ గానే కాకుండా గ్లోబల్ గా కూడా వస్తాయి. అందుకోసం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తుంది అని అంటే, మనకి త్రిభాషా సూత్రం వద్దు, మూడో భాష హిందీని తీసేయండి, తెలుగు ఇంగ్లీష్ మాత్రమే బిడ్డలకు నేర్పించండి. వాళ్ళకి మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ అన్ని కూడా నేర్చుకుని ప్రయోజకులై ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతారు. అందుకు తెలుగు మరియు ఇంగ్లీష్ విత్ ఇంగ్లీష్ మీడియం ఈ విద్యార్థులకు నేర్పించాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.